గడిచినటువంటి కొన్ని వారాలుగా మనము మొదటి కొరింథీ పత్రికలో నుంచి సంఘానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు మనము వచనం వెంబడి వచనం మనం చదువుతూ ఆ లేఖనాన్ని ఎక్స్పోజిట్ చేస్తూ మనం నేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ వారం మీకు అందరికీ తెలిసినట్టుగానే మరి ఇటువంటి సంఘమును అంటే దేవుని ప్రణాళిక చొప్పున క్రీస్తు చేసినటువంటి మహత్కార్యాన్ని బట్టి దాని గురించి దేవుడిచ్చినటువంటి మర్మము, అలాగే దేవుడు వేసినటువంటి పునాది, ఆ పునాది మీద కట్టే ప్రతివాడు ఎవడు ఎలా కడతాడో అలా కట్టుకుంటూ వెళితే ఒకానొక రోజున తీర్పు దినాన వాడు ఎలా కట్టాడు అనేది తెలుస్తుంది అనే విషయాల వరకు మనం నేర్చుకుంటూ వచ్చాం. కట్టే ప్రతివానికి, వ్యవసాయం చేసే ప్రతివానికి, ఆ వ్యవసాయానికి యజమాని ఎవరో, ఆ కట్టడానికి యజమాని ఎవరో ఆయన ద్వారా జీతం ఉంటుంది. కానీ కట్టడము కట్టిన వాంది కాదు, వ్యవసాయం చేసిన వాంది కాదు. మనం కేవలం పాలేర్లు మాత్రమే, కూలీలు మాత్రమే. ఒకడు బంగారము, వెండి, రాళ్ళు మొదలైన వాటితో కడుతున్నాడు. మరొకడేమో కర్ర, గడ్డి, కొయ్యకాలు మీద కడుతున్నాడు, వాటితో కడుతున్నాడు. ప్రతి వాని యొక్క పని ఏం జరుగుతుంది? కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. ఒకవేళ నువ్వు చేసిన పని నిలిస్తేనేమో రివార్డ్ వస్తుంది, కాల్చివేయబడితే నష్టం వస్తుంది. ఆ మాట మళ్ళీ ఒకసారి నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ అక్కడి నుంచి మనం ముందుకు వెళ్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం పునాది మీద 3వ అధ్యాయం 14వ వచనం చదువుతున్నాను. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును, ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టం కలుగును. అంటే రైట్ డాక్ట్రిన్, సరైనటువంటి బోధ అనబడేటటువంటి బంగారము, వెండి, రాయి వంటి సాలిడ్ మెటీరియల్తో కనుక కడితే ఆ పని నిలుస్తుంది. ఫాల్స్ టీచింగ్ మీద కడితే ఆ పని కూలిపోతుంది. ఎందుకంటే ఈరోజు మనం చెప్పేటటువంటి దొంగ మాటలు, ఈరోజు మనం చెప్పేటటువంటి షుగర్ కోటెడ్ మాటలు, తాయిలాలు, గిఫ్ట్లు, ఇవన్నీ కూడా దేవుని యొక్క విమర్శ దినాన నిలవవు అని మాట్లాడుతున్నాడు. మరి నిలవకపోతే ఏమంటున్నాడు? అతడు తన మట్టుకు రక్షింపబడును కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును. అంటే మరి నేను ఇంత చేసి మరి నేను చేసిన బోధల వల్ల నేను నాశనం అయిపోతానా అంటే నీ మట్టుకు నువ్వు రక్షించుకుంటావు. కానీ ఎలాగా? అగ్నిలో నుండి బయటపడ్డట్టంట. అంటే ఇప్పుడు మన ఇల్లంతా కాలిపోయింది అనుకోండి, ఇల్లు కాలిపోతే, ఇంట్లో వస్తువులు కాలిపోతాయి, బట్టలు కూడా కాలిపోతాయి ఒంటి మీద, కానీ మనం ప్రాణాలతో బయటపడ్డాం అన్నట్టుగా. అంటే రక్షణ మాత్రం పోదు కానీ నువ్వు చేసిన పని మాత్రం నిలబడదు అని మాట్లాడుతున్నాడు. సో ఇక్కడ మనము పొరపాటున మనం దీన్ని తర్జుమా చేస్తున్నప్పుడు మనం ఇక నువ్వు పని చేయకపోతే నీ రక్షణ కూడా కోల్పోతావు అనేటటువంటి విపరీత అర్థానికి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రక్షణ కోల్పోకపోవచ్చు, కానీ నువ్వు చేసిన పని మాత్రం ఏమాత్రం నిలబడదు. ప్రతి వానికి పని ఉంది. సంఘము అన్నప్పుడు ప్రతి వానికి పని ఉంది. నంబర్ 1. నంబర్ 2, ప్రతి వాని పని వాని పని ఒక దినాన వాని పని తేటపరచబడుతుంది. నంబర్ 1, నువ్వు చేసావా లేదా? నంబర్ 2, శ్రద్ధగా చేసావా, నిర్లక్ష్యంగా చేసావా? అంటే బంగారము, వెండి, రాయి తీసుకొచ్చి కట్టావా, లేదా నీకు తోచిన కాడికి తీసుకొచ్చి గడ్డి, కొయ్యకాలు అదేసి కట్టేసావా? విమర్శ దినమున ప్రతి వాని పని తేటపరచబడుతుంది. అందుకనే బైబిల్ అంటుంది, యెహోవా పని నిర్లక్ష్యంగా చేయువాడు శాపగ్రస్తుడు అవుతాడు అని ఉంది. బద్ధకం, నిర్లక్ష్యం బైబిల్లో అతి ఘోరమైనటువంటి లక్షణాలు. ఎంత ఈక్వలెంట్ లక్షణాలు అనంటే, వ్యభిచారులు, దొంగలు ఎంత తీవ్రంగా
వారి గురించి మాట్లాడబడిందో, బద్ధకం, నిర్లక్ష్యం, ఈ రెండింటి గురించి కూడా అలాగే మారు. కాబట్టి నేను టైం అండ్ అగైన్ నేను చెప్తానే ఉన్నాను, ఏంటి అని అంటే, ఇప్పుడు నేను చేయకపోతే అక్కడ ఏమి పాడైపోతులే అని అనుకోకండి. అట్ ద సేమ్ టైం నేను చెయ్యకపోతే ఎలాగవుద్దో చూద్దాం అని కూడా అనుకోకండి. ఈ రెండు విపరీతమైనటువంటి ధోరణులు. ఎవ్రీబడి ఇన్ ద చర్చ్ హ్యాస్ అ వర్క్. సంఘంలో ప్రతి వానికి, దేవుని రాజ్యంలో ప్రతి వానికి పని ఉంది. ఆ పని నాకెవడో ఇవ్వలేదు, నాకెవడో చెప్పలేదు కాదు, నీ పని ఏంటో నువ్వు తెలుసుకోవాలి. ఆ పనిని సంఘ నాయకత్వం గుర్తించి నీకు అప్పచెప్పితే దానిని నిర్లక్ష్యం కాకుండా, ఎటువంటి మీరు మందులు కాక, మీ ప్రయత్నంలో లోపం లేకుండా దాన్ని నిర్వర్తించాలి. లేదు అంటే వాక్యం అంటుంది, యెహోవా పని నిర్లక్ష్యంగా చేయవాడు శాపగ్రస్తుడు. మీకు అప్పగించిన దాన్ని శక్తి వంచన లేకుండా, అంటే గివ్ యువర్ బెస్ట్ టు ఇట్. లేదు అంటే ఏమైపోదు, మీ రక్షణ ఎక్కడికి పోదు, కానీ అగ్నిలోంచి తప్పించుకున్నట్టు తప్పించుకోవాల్సి వస్తుంది అని మాట్లాడుతూ వచ్చాడు. అక్కడికి మనం ఆపాం. 16వ వచనంలో 2 మాటలు ఈరోజు చదువుతాం. దానికంటే ముందు 4వ అధ్యాయాన్ని కూడా పోయినసారి మనం ధ్యానించాం. 5వ అధ్యాయంలోనికి వద్దాం. ఈరోజు మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే, ఎవడైనను సంఘమును పాడు చేయకూడదు. ఇది టాపిక్. ఎవడైనను అనంటే, ఇక్కడ నిలబడ్డ వాడి దగ్గర నుండి అక్కడ కూర్చున్న వాళ్ళలో కొత్త వాళ్ళు, చిన్న వాళ్ళతో సహా ఎవడైనను సంఘమును పాడు చేయకూడదు. ఇంకో మాట నేను దీనికి ఎలాబొరేటెడ్గా చెప్తాను. ఎవడైనను ఏ విధము చేతనైనను సంఘమును పాడు చేయకూడదు. డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్, తెలిసో తెలియకో ఎవడైనా సరే దేవుని సంఘమును పాడు చేయడానికి వీల్లేదు. అందరూ ఒకసారి మీ పక్క వాళ్ళతో చెప్పండి, సంఘమును పాడు చేయకూడదు. సంఘం అంటే చెప్పండి, సంఘం అంటే ఏంటి? అంటే సున్నం వేశారు, ఎవడో దాని మీద ఉమ్మేశాడు, రే సంఘాన్ని ఎవడో పాడు చేయకూడదు అని ఉంది. అది కడిగితే పోతుంది, అది సంఘం కాదు. సంఘం అంటే ఒకసారి మీ పక్కన వాళ్ళ మీద చెయ్యేసి చెప్పండి, నిన్నే పాడు చేయొద్దు అంటున్నారు అక్కడ. ఏంటంట? నిన్నే. 5వ అధ్యాయం 1వ వచనంలో అంటున్నాడు, మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. ఏంటంటండి? మీలో అంటే సంఘములో ఏముందంట? జారత్వం ఉందంట, ఇమ్మొరాలిటీ ఉంది. ఫార్నికేషన్ లేదా అడల్టరీ, ఇమ్మొరాలిటీ అందాం ఒక మాట. ఇమ్మొరాలిటీ అంటే అపవిత్రత లేదా అతిక్రమము, ఇలాంటివి ఉన్నాయంట అనే విషయం మాట్లాడుతున్నాడు. నా ఇప్పుడు 3వ అధ్యాయంలోనికి రండి ఒకసారి. 3వ అధ్యాయము 16-17 వచనాలు చదువుదాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆయన ఆలయమై ఉన్నారు. అంటే మీరు కూడా పరిశుద్ధులై ఉన్నారు అని అక్కడ ఫుట్ నోట్లో ఉంది. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేయకూడదు. ఎందుకు పాడు చేయకూడదు? పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయును. కాబట్టి పాడు చేయకపోతే మంచిది. పాడు చేశాను, ఇప్పుడు ఏంటి అని అంటే ఎవరు పాడు చేస్తారంటే అట్టివాడిని దేవుడు పాడు చేసేస్తారు. ఈ కంక్లూజన్ ఇలా మైండ్లో ఉంచుకోండి, మనం ముందుకెళ్దాం. ఈ విషయం మళ్ళీ ఒకసారి చదువుతున్నాను. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరగరా? అంటే మీరు తెలుసుకోండి, మీకు తెలుసు కదా అని క్వశ్చన్ చేస్తూ, ఎవడైనను అంటే ఇలా తెలిసినవాడు. ఏంటిది? ఏం తెలిసినవాడు? మనము దేవుని ఆలయమై ఉన్నామని,
మనలో దేవుని ఆత్మ నివసిస్తున్నాడని తెలిసి కూడా ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేస్తే వానిని దేవుడు పాడు చేస్తాడు. సంఘం మీద బయటవాడు ఎవడు దాడి చేయలేడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడనియు మీరు ఎరగరా? ఆ ఎరిగినటువంటి మీరు దేవుని ఆలయమును పాడు చేయకూడదు. సో ఈ పాసిబిలిటీ ఎవరికి ఉంది? దేవుని ఆలయాన్ని, దేవుని సంఘాన్ని పాడు చేసే పాసిబిలిటీ ఎవరికి ఉంది? నేను దేవుని ఆలయమని, దేవుని ఆత్మ నాలో నివసిస్తున్నాడని ఎరిగినటువంటి, తిరిగి జన్మించిన, పరిశుద్ధాత్మను పొందిన విశ్వాసికే ఇటువంటి అవకాశం ఉంది. ఓన్లీ అ ఫ్రెండ్ కెన్ బిట్రే అ ఫ్రెండ్. కేవలం స్నేహితుడు మాత్రమే స్నేహితునికి ద్రోహం చేయగలుగుతాడు. బయటవాడు నాకు ద్రోహం ఎలా చేస్తాడు? బయటవాడు నాకు ద్రోహం చేయలేడు. స్నేహితుడే ద్రోహం చేయగలుగుతాడు. ఎందుకు? స్నేహితుడు నేను నమ్ముతాను, నమ్మిన వాడు నిండా ముంచుతాడు. నమ్మని వాడు నన్ను ఎలా ముంచుతాడు? నమ్మని వాడిని అసలు నేను నమ్మనుగా, వాడు నన్ను ముంచలేడు. ఓన్లీ అ ఫ్రెండ్ కెన్ బిట్రే ఎ ఫ్రెండ్. అందుకనే రోమా సైనికులు పట్టుకోలేకపోయారు, కానీ ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తును అప్పగించేయగలిగాడు. ఎందుకు అనుకున్నారు? ఓన్లీ అ ఫ్రెండ్ కెన్ బిట్రే అ ఫ్రెండ్. ఐఎమ్ ట్రైంగ్ టు ఎస్టాబ్లిష్ ద కాన్సెప్ట్. సంఘమును బయటివాడు పాడు చేయలేడు. సంఘమును నేను దేవుని ఆలయమై ఉన్నాననియు దేవుని ఆత్మ నాలో నివసిస్తున్నాడనియు ఎరిగినటువంటి, తిరిగి జన్మించి పరిశుద్ధాత్మ నివాసం చేస్తున్న నాలాంటి నీలాంటి వాడే సంఘాన్ని పాడు చేస్తాడు. Am I clear so far? చిలకా గోరింకల్లాగా ఎంత అన్యోన్యంగా ఉండేవాళ్ళం అండి. మా అత్తగారు పెట్టేసిందండి మాకు. కాదండి, కాదు. మీ మధ్యలో ఏదైనా పెడితే మీరే పెట్టుకోవాలి, ఎవడు పెట్టలేరు. లేదండి, వచ్చి మా అత్తగారు అలా అన్నప్పటి నుంచే మా మధ్యలో పొరపొచ్చాలు మొదలైనాయండి. కాదండి, ఆల్రెడీ మీ దగ్గర ఏదో ఉడుకుతుందండి, మీ అత్తగారు వచ్చి తాలింపు వేసిందండి, అంతే. ఇక్కడ సబ్స్టెన్స్ లేకుండా, ఇక్కడ బేస్ లేకుండా, ఇక్కడ నూనె ఉడకకుండా నువ్వు కరివేపాకు వేసినా, తాలింపు గింజలు వేసినా, ఏం వేసినా చిటపటమని అందం. మీరైతే ఇంకా ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అంటున్నారు. నేను వచ్చి ఎండుమిరపకాయ గింజలు తీసుకొచ్చి చల్లటి కుండలో నీళ్ళలో వేసాను అనుకోండి, చిటపటమంటాయా? నేనేం వేసాను? మిరప గింజలు వేసాను అంటాయా? అనవే. కానీ ఆల్రెడీ పొయ్యి మండుతుంది, పెంక కాలుతుంది, దాంట్లో నూనె మరుగుతుంది, దాంట్లో చిన్న కరివేపాకు రెబ్బేసినా కూడా ఏమంటది? ఊరందరికీ చిటపట అంటది అనమాట. మన ఇంటిని బయటోడెవడు పాడు చేయలేడు. మనమే రెడీగా ఉంటాం, బయటోడు దాంట్లో వచ్చి తాలింపేస్తాడు అంతే. ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ మార్నింగ్? కాబట్టి మా బంగారం లాంటి, మా బొమ్మరిల్లు లాంటి కాపురాన్ని, చిలకా గోరింకల్లాగా ఉండే మమ్మల్ని పలానోడు పాడు చేశాడు. మీరు చిలక కాదు, గోరింక కాదు, చిలక గోరింకల్లాగా నటిస్తున్నారు, అలాగంతే. సమస్య బయట నుంచి రాదు. ఇది నేను ఎస్టాబ్లిష్ చేయాలని కోరుతున్నాను. మీ కుటుంబంలోనైనా, భార్యాభర్తల మధ్యలోనైనా, దేవుని సంఘములోనైనా. కాబట్టి బయట వాళ్ళని నిందించకండి. బయట వాళ్ళు మహా అయితే ఏం చేయగలరంటే, ఆల్రెడీ ఉడుకుతున్న కుడితిలో కాస్త ఏమైనా మసాలా వేయగలరు తప్ప అసలు అక్కడ ఉడకకపోతే తాలింపే ఏమీ జరగదు. మంచిది. ఒకసారి మనం ఇక్కడ 16-17 వచనాలని కొంచెం అక్కడ ఏముందో చూడడానికి మనం వెళదాం. అపోస్తలుడు పౌలు మరి సంఘములో ఉన్నవాళ్ళు, అంటే దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ వారిలో నివసిస్తుందని తెలిసినటువంటి వారు దేవుని సంఘాన్ని ఎలా పాడు చేస్తారో రాయలేదు ఇక్కడ అపోస్తలుడు పౌలు. ఎలా పాడు చేస్తారనే విషయాన్ని స్పష్టంగా రాయలా. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, పాడు చేసిన వాడిని దేవుడు పాడు చేస్తాడని మాత్రం ఖచ్చితంగా రాశాడు. ఎందుకు ఎలా పాడు చేస్తాడో రాయలేదు అని అంటే, పాడు చేయడానికి బోలెడు మార్గాలు ఉంటాయి. అవన్నీ లిస్ట్ రాసుకుంటూ కూర్చుంటే అవ్వదు.
కానీ ఈరోజు 2 విషయాలు నేను మీ ముందు ఉంచుతాను. ప్రధానంగా ఏ విధంగా సంఘాన్ని పాడు చేస్తారు. కాబట్టి ఆ 2 విషయాలు చాలా జాగ్రత్తగా ఉంటే సాధ్యమైనంత వరకు మనం సంఘాన్ని పాడు చేయకుండా మనం ఉండగలుగుతాం. దానికంటే ముందు మనము ఏం చూద్దామనంటే, ఇక్కడ సంఘం అంటున్నారు, మరి దేవుని ఆలయము అనే మాట ఉంది కదండి అనే మాట గనక ఒకవేళ మీరు ఎవరికన్నా సందేహం వస్తే దయచేసి గమనించండి. ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట వేరు. ఇదే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలోనికి రండి ఒకసారి. 6వ అధ్యాయం 19-20 వచనాలు చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయం. ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడు? ఒక విశ్వాసి యొక్క దేహం గురించి మాట్లాడుతున్నాడు. ఇది కాంటెక్స్ట్. ఇక్కడ మనం సందర్భానుసారంగా మనం చదవకపోతే ప్రతిదీ మనం ఒకటే అనుకుంటాం. ఇక్కడ ఏమంటున్నాడు? దేహము. మళ్ళీ ఏమంటున్నాడు? మీరు విలువ పెట్టి కొనబడినటువంటి వారు. మీ దేహము దేవుని యొక్క ఆలయము, పరిశుద్ధాత్మ యొక్క నిలయము అని మాట్లాడుతున్నాడు. ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు మన దేహం గురించి మాట్లాడుతున్నాడు. కానీ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ లోకల్ బాడీ ఆఫ్ క్రైస్ట్ గురించి మాట్లాడుతున్నాడు. అంటే స్థానిక సంఘం గురించి మాట్లాడుతున్నాడు. స్థానిక సంఘము అని అంటే రాజమండ్రిలో ఉన్నటువంటి న్యూ లైఫ్ చర్చ్ అయి ఉండొచ్చు స్థానిక సంఘం అంటే. ఇలాగే మీరు ఒకవేళ ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలోని కనుక వెళితే అక్కడ ఆలయము అన్నప్పుడు సార్వత్రిక సంఘం గురించి మాట్లాడుతున్నాడు. సో 3 విషయాలు ఉన్నాయి. మన దేహము దేవుని ఆలయమే, సార్వత్రిక సంఘము దేవుని ఆలయమే, స్థానిక సంఘం కూడా దేవుని ఆలయమే. ఈ 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాల్లో స్పెసిఫిక్గా లోకల్ బాడీ ఆఫ్ క్రైస్ట్, స్థానిక సంఘం గురించి మాట్లాడుతూ స్థానిక సంఘాన్ని ఎవడైనాను పాడు చేస్తే వారిని దేవుడు పాడు చేస్తాడు అని మాట్లాడుతున్నాడు. నీ దేహాన్ని నువ్వు పాడు చేస్తే దేవుడు నిన్ను పాడు చేస్తాడు అనేది ఏం లేదు. ఎందుకు? నీ దేహాన్ని పాడు చేస్తే ఆల్మోస్ట్ నువ్వు పాడైపోతున్నావు. ఇంకా మళ్ళీ దానికి దేవుడు పాడు చేయాల్సిన అవసరమే లేదు. కానీ దేవాలయాన్ని, దేవుని యొక్క ఆలయాన్ని, స్థానిక సంఘాన్ని పాడు చేస్తే. సో ఈరోజు మన కాంటెక్స్ట్ ఏంటి అని అంటే, స్థానిక సంఘాన్ని ఎవడైనాను పాడు చేయకూడదు. స్థానిక సంఘాన్ని ఎవడైనాను పాడు చేయకూడదు. మనకున్నటువంటి ఒక టెండెన్సీ ఏంటి అని అంటే, నేను చిన్నప్పటి నుంచి ఎదుగుతూ ఉన్నప్పుడు నా పిల్లలకి ఒక విషయం నేర్పించాను. ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు ఏదన్నా పెడితే బాలేదు అనకండి. నాకు నచ్చలేదు, నాకు ఇష్టం లేదు, నాకు అలవాటు లేదు అని చెప్పండి. ఎందుకు అనంటే, బాగోకపోతే మరి వాళ్ళు ఎలా వండారు, బాగోకపోతే మరి వాళ్ళు ఎలా తింటున్నారు. కాబట్టి ఏది కూడా చిచి బాలేదు బిర్యానీ అనొద్దు. ఆంటీ ఈ బిర్యానీ నాకు ఇష్టం లేదు, దిస్ ఈజ్ మై పర్సనల్ ఒపీనియన్, డోంట్ జనరలైజ్ ఇట్. ఎందుకు ఈ విషయాన్ని నేను మీ ముందు తీసుకొచ్చానంటే, సాధారణంగా మన వ్యక్తిగత అభిప్రాయాల్ని సామాజిక అభిప్రాయాలుగా, సార్వత్రిక అభిప్రాయాలుగా మార్చేసే పనిలో మనం ఉంటాం. ఎందుకంటే మనకు కొంత సపోర్ట్ కావాలి, ఏరా తమ్ముడు ఆడు ఎదవా, అవునా కాదా నువ్వు చెప్పు, అవునా కాదా అంటే ఒకవేళ మౌనంగా ఉన్నా వదిలేస్తామా? కాదురా, మొన్న ఏం చేశాడు, మనమందరం ఇలా చేసామా, కానీ ఆడు చేశాడు చేయలేదు, మరి ఆడు ఎదవా కాదా, ఇప్పుడు చెప్పు కాదా. చివరికి వాడిని అంటే మరి నువ్వు ఎంత చెప్తున్నావంటే మరి ఆడు ఎదవే అని నాకు కూడా అనిపిస్తుందని. అయ్యి ఉండొచ్చు ఏంట్రా, ఎదవే, నీకు తెలీదు, నీకు ఇప్పుడు తెలియట్లేదు, 4 రోజుల తర్వాత తెలుస్తుందిరా నీకు అని ఆయనకి బ్రెయిన్ వాష్ చేసేసి ఇంకెక్కువ మాట్లాడదు. ఇలా రా, ఇప్పుడు చూడు, నా కళ్ళతో చూడు, నీకు చూడటం రావట్లేదు తమ్ముడు, నా కళ్ళతో చూడు
అని అవసరమైతే ఈడి కళ్ళు ఆడికి అరివిచ్చేసైనా దానం చేసేసైనా ఈడి కళ్ళతో ఆయన చూపించేసి ఈ పచ్చకామర్లు వచ్చినోడు లోకాన్నంతా పచ్చకామర్లతోటి చూసేసి లోకమంతా మరి పచ్చగా ఉంది కదా అని అనిపించేయడంలో 24 గంటల 16 గంటల ప్రయత్నాలు చేస్తూనే ఉంటాం మనం. మై డియర్ ఫ్రెండ్స్, ఐఎమ్ టెలింగ్ యూ, మీకు దేని మీదైనా ఎవరి మీదైనా మరి ముఖ్యంగా సంఘము అంటే నేను మాట్లాడేది బిల్డింగ్ కాదు అని నేను మీకు చెప్తున్నాను. సంఘము అంటే ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసాల విషయంలో మీకు ఎవరికైనా ఒక వ్యక్తిగత అభిప్రాయం ఉంటే అది మీకే ఉంచుకోండి. లేదా మాట్లాడాలనిపిస్తే ఎప్పుడు మాట్లాడాలో తెలుసా? ఆ వ్యక్తి పాడైపోతున్నాడు అన్నప్పుడు. చూడండి, ఈ మాట చాలా జాగ్రత్తగా వినండి, ఈ స్టేట్మెంట్ మీరు రాసుకోండి. మీ గురించి మాట్లాడేవాడు మీ శత్రువు, మీతో మాట్లాడేవాడు మీ స్నేహితుడు. ఇప్పుడు నాతో చెప్తున్నటువంటి మాట ఇది గనక నిజమైతే నువ్వు నాతో పాటు మళ్ళీ ఎక్కడ మాట్లాడాలి? మళ్ళీ రవణయ్య దగ్గర మాట్లాడాలి. ఎందుకు అంకుల్ ఏదో మీకని నేను చెప్పాను, మళ్ళీ ఆయనతో ఎందుకు అంకుల్ నాకు ఎదగొడవ అంటే మాట్లాడేది ఎవరి గురించి? ఎవరి గురించి? రవి గురించి కదా. మరి ఆ రవి గురించి నువ్వు నేను మాట్లాడుకుంటే ఏమొస్తాయి? రూపాయలు వస్తాయా? మాకేమన్నా రావు కదా. ఆ రవి గురించి నువ్వు నేను చర్చించుకొని వెళ్ళి రవితో మాట్లాడే ధైర్యం ఉందా? రవితో మాట్లాడాలి. రవితో మాట్లాడితే కాసేపటికి రవి నిన్ను తప్పుగా తీసుకుంటాడు, నీ మీద నెగటివ్గా పెట్టుకుంటాడు. ఏంటి ఎంత మాట అనేసాడు అనుకుంటాడు. తర్వాత ఇంటికి వెళ్ళి ఆలోచించుకొని నిజమే కదా అని రవిలో మారు మనసు కలుగుతుంది. ఎందుకు వచ్చింది రవికి చెప్తే ఎదగొడవ అని చెప్పి ఊరంతా చెప్తే రవి ఊరంతా చెడ్డోడవుతాడు. ఏమన్నా అర్థమవుతుందా? ఇక్కడ ఇంకో ప్రమాదం కూడా ఉందండి. ఒరే రవి ఇలా ఉంటున్నాడు రా, ఒకరోజు నువ్వు అంటే నీ ఫ్రెండ్ కదా, నువ్వు ఇద్దరు బామర్ది అని చెట్టపట్టాలు వేసుకుంటారు కదా, ఇప్పుడు అందుకని నీతో మాట్లాడుతున్నాను, నాకు తోడు రమ్మని. ఇలా సంగతి ఇది విషయం, ఆయన మెంటాలిటీ అలా ఉంటుంది. నువ్వు నేను కలిసి వెళ్ళి ఒకరోజు రవిని కూర్చోబెట్టి మాట్లాడదాం, ఎందుకంటే నా వెర్షన్ తప్పు తీసుకున్నా నువ్వు నా ఉద్దేశం ఏంటో ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి బాగుంటుంది. నా మాట వినకపోయినా నీ మాట వింటాడు అని చెప్పగానే నేను అలా వెళ్ళగానే రవి పాస్టర్ అంకులు నీ గురించి వచ్చి నా దగ్గర ఇలాగ చెప్తున్నాడు. అలాగలా చెప్పానా? చెప్పలేదే. వెళ్ళి ఇలా మాట్లాడదాము, ఇలా మాట్లాడి ఆ వ్యక్తిని కూర్చోబెట్టి చర్చిద్దాము అని సలహా తీసుకుంటే నాకేమో ఎందుకులేండి అంకుల్ మాట్లాడడం అని చెప్పి నన్ను సైలెంట్ చేసి పక్కన పంపేసి వెంటనే రవికి ఫోన్ చేసి నీ గురించి ఇలాగ అంటున్నాడు ఆయన, రాగానే నీ పిల్లలు ఎత్తుకుని తెగ పలకరించేస్తారు, నీ మీద ఎంత చేదుందో తెలుసా ఆయనకి, బాబోయ్ జాగ్రత్తగా ఉండు రవి నెక్స్ట్ టైం అంటాడు. సంఘం ఎలా పాడైపోతుందో చెప్తున్నా. ఒరే నీ దగ్గరికి నేను వచ్చింది ఎందుకురా? మీరిద్దరు బావా అనుకుంటా చెట్టపట్టాలు వేసుకొని సిగరెట్లు తాగుతా, టీలు తాగుతా, పకోడీలు తింటా తిరుగుతున్నారు కదా. ఒకవేళ నా టోను నా వాయిస్ తోటి చెప్తే ఆయనకు అర్థం కాదేమో, నువ్వు నా పక్కన ఉండరా, ఇద్దరం కలిసి మాట్లాడదాం అని కదా నేను ఆయన విషయాలు నీకు చెప్పింది. స్టేట్మెంట్లు వేసాను, ఆడు ఇలాటోడు, ఆడు అలాటోడు, ఆడు అంతే, ఆడు ఇంతే అని అన్నానా? అనలేదు కదా. కంక్లూజన్కి రాలేదు కదా. సహాయం చేయాల్సింది పోయి ఏం చేసావు? రవిని పాడు చేసావు, రవి వాళ్ళ ఆవిడ్ని పాడు చేసావు, రవి వాళ్ళ పిల్లల్ని పాడు చేసావు, నన్ను పాడు చేసావు. మొత్తం ఒక్క దెబ్బకి 1 2 3 4 5 ఇంకో 4. అయిపోయిందా సంఘం? అయిపోయిందా? ఇదన్నమాట సంగతి. మన చర్చిలో చెప్పక్కర్లేదు కానీ ఆన్లైన్లో వెళ్తున్నాం కాబట్టి చెప్పక తప్పదు. భార్యలారా మీ భర్తల గురించి కూడా అలా మాట్లాడకండి. మన చర్చిలో అలవాటు లేదు. ఇన్ని సంవత్సరాల నుంచి నేను చర్చ్ నడిపిస్తున్నాను. ఈ చర్చిలో ఒక్క భార్య వచ్చి వాళ్ళ భర్త గురించి నాకు కంప్లైంట్ ఇవ్వలేదు, మా ఆయన ఇలాటోడు అని. నో. ఒకవేళ నేను ఏదైనా ఇండైరెక్ట్ కంప్లైంట్ తీసుకెళ్తే కూడా నిజంగా అంటే నిన్న ఉమెన్స్ డే, కానీ ఈరోజు మా ఉమెన్కి చేతులెత్తి దండం పెట్టాలి. కానీ ఏమా ఇలాగంట కదా అంటే అది అంతా తెలియనితనం లేండి,
అదంతా ఇదిలేండి అదిలేండి అని కవర్ చేస్తారు. కానీ నేనేదో కాపాడేద్దామని కూడా కవర్ చేసుకుంటున్నామండి ఎలా అని నాకే ఒక్కొక్కసారి అనిపించేటట్టు బిహేవ్ చేస్తారు నా చర్చిలో ఆడవాళ్ళు. అంటే నేనేంటంటే ఏదో వాళ్ళని ఉద్ధరించేద్దామన్న టైప్లో ఏదో మెల్లగా మొదలెడతాను. సపోర్ట్ చేస్తారేమో ఉతికి ఆరేసేద్దామని. అలా పైకి అలా అంటాడు కానండి, అలాగేం కాదండి. అమ్మో అసలు చాలా సంఘాన్ని ప్రేమిస్తారు, చాలా అవునా, ఉండండి, బాగుండండి. చూసారా నోర్లు ఎలా మూయించాలో? మా చర్చి ఆడవాళ్ళని అడగండి, చెప్తారు నోర్లు ఎలా మూయించాలో. అదే ఆడవాళ్ళు నా మగుడు ఉన్నాడమ్మా అనండి, ఒక మాట అనండి, ఆహా ఊరంతటికి ఎంత బలం వచ్చేస్తుంది. లెర్న్ టు మేక్ ద పీపుల్స్ మౌత్ షట్. ఎవడైనాను ఏ విధముగానైనాను సంఘమును పాడు చేయకూడదు. సో ఇప్పుడు దాకా నేను మాట్లాడింది ఏంటంటే కామన్ హ్యూమన్ టెండెన్సీ గురించి మాట్లాడుతున్నాను. కామన్ హ్యూమన్ టెండెన్సీ. లేఖనానుసారంగా సంఘాన్ని ఎలా పాడు చేస్తారో 2 విషయాలు చెప్తాను, నేను చెప్పే ముగిస్తాను. నేను ఇక్కడ నేను పబ్లిక్గా ఓపెన్గా ఐఎమ్ పుట్టింగ్ మై సెల్ఫ్ ఆన్ అ స్టేక్. నేను కూడా చెప్తున్నాను, నేను మీ దగ్గరకు వచ్చి ఎవరి గురించైనా ఎప్పుడైనా ఏదైనా చిన్న నెగిటివ్ ఏదైనా మాట్లాడితే ఇమ్మీడియట్గా మీరు నా మొహం మీద అడగండి, ఈ విషయం నాతో ఎందుకు చెప్తున్నారు బ్రదర్ అని అడగండి. నన్ను కూడా నేను ఆ మంగళం బెంక మీద వేసుకొని మాట్లాడుతున్నాను. బాలు రవి ఆగండి, ఈ విషయం ఎందుకు చెప్తున్నారు అడగాలి. నన్ను ఏం లేదు, నేను మనోడితో డీల్ చేయలేకపోతున్నాను, మన ఇద్దరం కలిసి ఏమన్నా చేద్దామని. లేదన్నా నేను చేయలేను, దయచేసి ఆ వ్యక్తి గురించి నా దగ్గర మాట్లాడకండి, వదిలేసాను. ఎదుటి వ్యక్తికి ఇద్దరం కలిసి హెల్ప్ చేయగలము అనుకున్నప్పుడే ఆ వ్యక్తి యాబ్సెన్స్లో ఆ వ్యక్తి గురించి మాట్లాడాలి, లేకపోతే మాట్లాడకూడదు. అనవసరం. మనకున్నటువంటి పెద్ద దరిద్రం ఏంటంటే తమ్ముడు ఏం చేస్తున్నారా, ఏం లేదు, అలాగ వచ్చాయి సాయంకాలం సరదాగా ఎక్కడికి, అలా ఊరికే అడ్డ మీదకి ఆడు వచ్చేసిన తర్వాత ఏదో ఒకటి మాట్లాడాలి కదా మరి కాలక్షేపానికి. ఆ కాలేజ్ ఏడ్రా మన చర్చిలో పలానాడు ఇలాగా మొదలు పెడతాడు అన్నమాట. ఆడు మొదటి నుంచి అంతే అని ఈడు మొదలు పెడతాడు. ఎందుకంటే మరి అన్నదానికి మరి కొంచెం మాట కలపాలి కదా. ఆ మాట కలపడానికి ఎవడో ఒకడిని ఆ బడ్డీ కొట్టు దగ్గర సిలివేసేస్తారు. అందుకు మాట్లాడుకోకూడదు. ఆ వ్యక్తికి మన ఇద్దరం కలిసి ఏమైనా సహాయం చేయగలమా, అందుకు మాట్లాడుకోవాలి. అవి ఏమైనా సరే, చిన్న చిన్న క్యారెక్టరల్ ఇష్యూస్ నుంచి బిహేవియరల్ ఆస్పెక్ట్స్ ఏవైనా సరే. ఊరంతా అప్పులు ఉన్నాయండి, రైట్, మనం ఏమైనా చేయగలమా, లేదు, వదిలేసే. మరి ఆడి గురించి మనకు అనవసరం, మాట్లాడడం అనవసరం. నువ్వు 100 నేనో 100 వేసుకొని ఆడికో 200 సర్దుదామా, అంత సీన్ మనకి ఎక్కడ. మరి అలాంటప్పుడు ఎందుకు మనకి, అనవసరం. మనం ఏమైనా హెల్ప్ చేయగలిగితే మనం సర్దలేం, కానీ మన ఇద్దరం వెళ్ళాలని కూర్చోబెడదాం. ఒరే అప్పు తీర్చడానికి ఇంకో అప్పు చేసి ఇంకా అప్పులు పాలవకరా అని మన ఇద్దరం వెళ్ళి మాట్లాడదామా అనుకుంటే ఆ వ్యక్తి గురించి ఇద్దరు కూర్చొని మాట్లాడుకోండి. అంటే మనిద్దరం అవతల వ్యక్తికి ఏ హెల్ప్ చేయలేనప్పుడు మనిద్దరం ఇక్కడ మాట్లాడుకోవడం వేస్ట్. నా గురించి ఏమైనా మాట్లాడు, నీ గురించి ఏమైనా చెప్పు, మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకుందాం. ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుందాం, ఒకరికొకడు సహాయం చేసుకుందాం. అంటే ఇక్కడ మంచి కూడా చేయలేనప్పుడు ఇంకా మాట్లాడుకోవడం అనేది అనవసరం. స్పీక్ బిహైండ్ అ పర్సన్ ఓన్లీ ఇఫ్ యూ కెన్ హెల్ప్ హిమ్, అంతే. అదర్వైజ్ ఇందాక చెప్పాను కదా, గుర్తుపెట్టుకోండి, మీ గురించి మాట్లాడేవాళ్ళు మీకు శత్రువులు, మీతో మాట్లాడేవాడు మీ స్నేహితుడు. కాకపోతే సమస్య ఏంటంటే మన గురించి మొహం మీద మాట్లాడేవాడు మనకి ఇష్టం లేదు. మనం ఇష్టపడం కాబట్టి ఆడు ఏం చేస్తాడు, తట్టుకోలేక వెళ్ళి బయట మాట్లాడతాడు, మన గురించి మాట్లాడతాడు. అవి చేయకూడదు.
రెండు ప్రధానమైనటువంటి విషయాలు మనకు బైబిల్లో కనబడతాయి. ఇలాగ మనం చెప్పుకుంటూ పోతే జనరల్ థింగ్స్, క్యారెక్టరల్ థింగ్స్, బిహేవియరల్ థింగ్స్ చాలా ఉంటాయి. సంఘాన్ని ఎలా పాడు చేస్తారు సంఘం అనేది. బైబిల్లో మాత్రం రెండు ప్రధానమైన విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఈ 5వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయం. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 5వ అధ్యాయంలో ఉన్నటువంటి 13 వచనాలు క్షుణ్ణంగా చదవండి. కానీ ఇక్కడ ఒక్క విషయం నేను మీ ముందు ఉంచుతాను. 4 నుంచి చదువుతాను. ఏమనగా, ప్రభు అయిన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు శరీరేచ్ఛలు నశించుటకై. సో ఇక్కడ స్పష్టంగా దేని గురించి మాట్లాడుతున్నాడు అంటే శారీరకంగా చేసేటటువంటి పాపం గురించి మాట్లాడుతున్నాడు. సంఘములో శారీరక పాపము గనక ఉంటే ఆ పాపము సంఘాన్ని పాడు చేస్తుంది. సో ఫిజికల్, ఇమ్మారల్, సెక్షువల్, illicit relationships in the church will definitely destroy the church. ఇది ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇది ఇక్కడ మాట్లాడాడు కాబట్టి 6వ అధ్యాయంలోనికి వెళ్ళేసరికి మీ దేహములను మీరు వ్యభిచారానికి అప్పగించకండి అని హెచ్చరిస్తూ మీ దేహము దేవుని ఆలయం అనే సబ్జెక్ట్లోకి వెళ్ళాడు. సో క్రీస్తు శరీరము అనేటటువంటి సంఘంలో ఉన్నటువంటి మీరు మీ దేహములతో కూడా పాపం చేయకండి అని 5వ అధ్యాయం మాట్లాడి ఏమన్నాడు చూడండి. వాడిని ఏం చేయాలంట? యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభు అయిన యేసు క్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టి వానిని సాతానుకు అప్పగింపవలెను. ఏం చేయాలంట? శారీరక పాపం చేసేవాడిని ఏం చేయాలంట? సాతానుకు అప్పగించమంటున్నాడు. ఎందుకు? సాతానుకు అప్పగించడం అనేది దేవుని తీర్పుతో సమానం. ఎప్పుడైతే వాడి మీదకి సాతాను టేక్ ఓవర్ చేస్తాడో, మనం ఇశ్రాయేలు చరిత్రలోకి వెళితే శత్రువు ఎప్పుడైతే హింసిస్తాడో అప్పుడు వాడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఏం చేశారు? దేవుడి దగ్గర పరిగెట్టుకొచ్చారు. అందుకని ఏమంటున్నాడంటే, అంటే ఇక్కడ సాతానుని వాళ్ళకి ట్రైనర్గానో ట్యూటర్గానో దేవుడు నియమించట్లేదు. వీళ్ళు నా మాట వినప్పుడు వదిలేయండి లోకానికి. అప్పుడు ఏమవుద్ది అంటే సాతాను వాడిని వేధించినప్పుడు మరలా వాళ్ళు తిరిగి వస్తారు. కనీసం వారి దేహం పాడైపోయినా కనీసము ప్రభు అయిన యేసుక్రీస్తు దినమున వారి ఆత్మ రక్షింపబడుతుంది. ఇలాంటి సాతానుకు అప్పచెప్పమంటున్నాడు. అంతేగాని అలా అప్పచెప్పకుండా ఎవడు చేయడండి? ఈ రోజుల్లో ప్రతి ఓడు అలాగే ఉంటాడండి. ఏముందండి, ఎవరిని మాత్రం మనం ఏమంటామండి అని చెప్పి మీరు టాలరేట్ చేయకండి అంటున్నాడు. సో బైబిల్లో ఉన్నటువంటి మొట్టమొదటి విషయం సంఘాన్ని పాడు చేసేది ఏంటి అని అంటే, సంఘములో ఉన్నటువంటి తిరిగి జన్మించిన పరిశుద్ధాత్మను పొందినటువంటి వ్యక్తులు తమ శరీరముతో తన దేహముతో చేసేటటువంటి జారత్వము, వ్యభిచారము అనేటటువంటి పాపము. ఈ పాపం నుంచి మనము ఎలా జాగ్రత్తగా ఉండాలి? ఒక చిన్న సింపుల్ థింగ్ నేను చెప్తాను. యవనస్తునిగా నేను కొత్తగా దేవుడిని నమ్ముకున్నప్పుడు ఈ విషయం నాకు చాలా ఉపయోగపడింది. నా దేహము దేవుని పరిశుద్ధాత్మకు ఆలయం కదా. ఇప్పుడు నా దేహాన్ని చెరిపేది నేను ఏదైనా లోపలికి పంపిస్తున్నప్పుడు నాలో ఉన్న పరిశుద్ధాత్ముడు కలవరపడిపోయి ఉక్కిరిబిక్కిరి అయిపోతాడేమో కదా అనేటటువంటి భయం ఉండేది నా లోపల. అంటే ఉదాహరణకి నేను ఒక స్త్రీతోటి గనక నేను శరీర సంబంధంలో ఉన్నాననుకోండి, నాలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఎంతగా కంగారు పడి, ఎంతగా కలవరపడి, ఎంతగా ఉక్కిరిబిక్కిరైపోయి, నేను నివసిస్తున్న ఇల్లురా ఇది, నువ్వేంటి ఇలాగ పేడబోసేస్తున్నావు ఏంటి మీద అని లోపల కంగారు పడిపోతున్నాడేమో. నా తల్లిదండ్రి చూడట్లేదు, నా పాస్టర్ గారు చూడట్లేదు, మా అన్న తమ్ముళ్ళు చూడట్లేదు, మా అక్క చెల్లెలు చూడట్లేదు, కానీ నాలోనే నివసిస్తున్నటువంటి పరిశుద్ధాత్ముడు ఎంతగా కంగారు పడుతున్నాడో, ఎంతగా కలవరపడుతున్నాడో, ఎంతగా దుఃఖిస్తున్నాడో అనేటటువంటి కాన్షియస్ మెయింటైన్ చేస్తూ పోతే మన దేహంతో మనం పాపం చేయలేము మనం. ఎందుకంటే ఈ దేహం కేవలం పైన కనిపెట్టేటటువంటి మాంసం ముద్ద కాదు, దీని లోపల పరిశుద్ధాత్ముడు నివసిస్తున్నాడు.
ఆయన ఆలయం పరిశుద్ధమైనది, మీరును పరిశుద్ధమైనది అనగా మీరు ఉండండి. ఆయన పరిశుద్ధమైనటువంటి వాడు కాబట్టి ఆయన నివసించే ఆలయం కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఈ కాన్షియస్ ఉంటే చాలు, యవనస్తులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీ దేహాన్ని పాడు చేయకుండా ఈజీగా కాపాడుకోగలుగుతారు. ఒక చిన్న మొక్కే ముట్టించి గుప్పమని లోపల లాగాం, ఆ పొగ లోపలికి వెళ్తే పరిశుద్ధాత్ముడు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాడేమో అని కంగారు పెట్టుకోండి మనసులో, ఆ పొగను లోపల పంపించాం. ఒక ఔన్సే అనుకొని ఒక ఆల్కహాల్, ఒక మత్తు పదార్థం లోపల వేసాం, అరే నా దేహంలో పరిశుద్ధాత్మ నివసిస్తున్నాడు, నేను తాగే ఈ మత్తు ఆయన్ని కలవర పెడుతుందేమో అనే కాన్షియస్లో కనుక మనం ఉంటే దాన్ని మనం లోపలికి ఇవ్వం. సేమ్ థింగ్ విత్ వ్యభిచారం, పాపము, ప్రతిదీ. ఇంత మాత్రమే కాదు, ఇవన్నీ అందరికీ అవును కదా అనిపిస్తాయి. మీ దేహానికి ఏం ఫీడ్ చేస్తున్నారో అది కూడా చాలా జాగ్రత్త. ఆలయాన్ని పాడు చేయడంలో ఇది కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఏది దొరికితే అది, ఏది పడితే అది, ఎప్పుడు పడితే అది తినకూడదు. మరి ముఖ్యంగా మాలాంటి సేవకులు అసలు ఇడికి తిండి ఆశ ఉండి విశ్వాసం మీద వంక పెడతారనమాట. అది. సో మొదటి విషయం ఏంటంటే సంఘాన్ని పాడు చేసేది, సంఘములో వ్యభిచారము, జారత్వము, పాపము అంటే శారీరక అక్రమ సంబంధాలు సంఘాన్ని పాడు చేస్తాయి. రెండవ ప్రధానమైనటువంటి విషయం సంఘాన్ని పాడు చేసేది ఏంటి అని అంటే అబద్ధ బోధ అనమాట. సో జారత్వం ఎలా పాడు చేస్తుంది, 5వ అధ్యాయం అంతా చదువుకోండి. అబద్ధ బోధ ఎలా పాడు చేస్తుంది త్వరగా నేను మీకు కొన్ని స్క్రిప్చర్ చూపించేసి నేను ముగిస్తాను. తీతు పత్రిక 1వ అధ్యాయం 10 నుండి 16 వచనాలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు దాన్ని చదవండి. తీతు పత్రిక 1వ అధ్యాయం, 1 తిమోతి, 2వ తిమోతి, తీతు పత్రిక. అనేకులు విశేషముగా సున్నతి సంబంధులను, అవిధేయులను, వదరుబోతులను, మోసపుచ్చువారునై ఉన్నారు. వారి నోళ్ళు మూయింపవలెను. ఎవరి నోళ్ళండి ఇవి? ఎవరి నోళ్ళు? అసత్య బోధ చేసే వాళ్ళ నోళ్ళు. అట్టి వారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించుచు కుటుంబములనే పాడు చేయుచున్నారు. సంఘం ఎవరి ద్వారా పాడవుతుందో చూసారా? వీళ్ళు ఏం చేస్తారంట? ఉపదేశించకూడని వాటిని ఉపదేశిస్తారంట. ఎందుకు? దుర్లాభము కొరకు ఉపదేశించు కుటుంబములనే పాడు చేయుచున్నారు. వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తలలో ఒకడు ఇట్లా నేను క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులు, దుష్టమృగములను, సోమరులను, తిండిబోతులను అయి ఉన్నారు. ఈ సాక్ష్యము నిజమే. ఈ హేతు చేత వారు యూదుల కల్పనా కథలను, సత్యము నుండి తొలగిపోవునట్టి మనుష్యుల కట్టడలను లక్ష్య పెట్టక విశ్వాస విషయముగా స్వస్థులకు నిమిత్తము వారిని కఠినముగా గద్దింపుము. ఏమండి? కఠినంగా గద్దించండి, నోళ్ళు మూయించండి, వాళ్ళని మాట్లాడనీయకండి. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? అబద్ధ బోధకులు, అసత్య బోధకుల గురించి మాట్లాడు. మీరు వాళ్ళ నోళ్ళు కనుక మూయించకపోతే వాళ్ళ కుటుంబాలు ఎత్తుపోతారంటండి. విశ్వాస విషయమున స్వస్థులకు నిమిత్తము. వాళ్ళని కూడా ఎందుకు హెచ్చరించాలి? వాళ్ళని ద్వేషించమని కాదు, వాళ్ళు కొంచెం సెట్ అవ్వాలని. 16వ వచనం చూద్దాం. దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార్యం విషయంలో భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టు ఉన్నారు. అబద్ధ బోధకుల గురించి. అబద్ధ బోధల వల్ల ఏమవుద్దంట? వ్యక్తులు పాడైపోతారంట, కుటుంబాలు పాడైపోతాయంట, తద్వారా సంఘాలు పాడైపోతాయి. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాలు. మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువైన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞ మీరు ఎరుగుదురు కాగా మీరెలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలనో మా వలన నేర్చుకున్న ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలనని మిమ్మల్ని వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాం. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు గాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటము అని అంటే వెసల్ అంటే బాడీ.
ఘటమును కాపాడుకొనవలెను, అది ఎరుగు ఉండుటయే దేవుని చిత్తము. ఈ విషయమందు ఎవడను అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండా వలెను. ఎందుకనగా మనము పూర్వము మీతో చెప్పిన సాక్ష్యం ఇచ్చిన ప్రకారము ప్రభువు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయువాడు. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులగుటకు పిలువలేదు. 2వ తెస్సలోనికలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. తెస్సలోనికలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడకుండునట్లు కొత్తగా చేరిన వాడై ఉండకూడదు. ఎవరతడు చూద్దాం. ముందు 4వ వచనం నుంచి, తన ఇంటి వారిని బాగా ఏలువాడై ఉండవలని ఎవడైనాను తన ఇంటిని ఏలనేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగ పరిపాలించును? సంఘములో నాయకత్వం గురించి మాట్లాడుతున్నాడు. సంఘములో నాయకత్వం గురించి మాట్లాడుతూ కొత్తగా వచ్చిన వానికి కానీ వాక్యం తెలియని వానికి కానీ నాయకత్వాన్ని ఇవ్వకండి అని మాట్లాడుతున్నాడు. ఎందుకంటే అలాంటి వాడికి నాయకత్వం ఇస్తేనంట వాడు ఏమవుతాడు? అతడు వాడి అధికారాన్ని బట్టి వాడి యొక్క స్థానాన్ని బట్టి ఏమవుతాడు? వాడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడిపోయే వాడిగా ఉంటాడు. కాబట్టి కొత్త వానికి అలాంటి అవకాశం ఇవ్వకండి అని మాట్లాడతాడు. ఎందుకంటే వాక్యం తెలియని వానికి. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పు వాటినైనను నిశ్చయమైనట్టు రూఢిగా పలుకు వాటినైనను, అంటే వాళ్ళు ఎంత ఖచ్చితంగా పలుకుతారంట, ఇవి నిశ్చయమైనవి అని రూఢిగా పలుకు వాటినైనను గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన మాటలకు తిరిగిరి. అంటే ఏమీ రాదు, ఏమీ తెలియదు, వాక్చాతుర్యంతో చెప్పే విషయాలు మాత్రం చాలా ఖచ్చితమైనవి, రూఢి అయినవి అని చెప్తారు. వీళ్ళు ధర్మశాస్త్రోపదేశకులై ఉండి తిరుగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళతోటి చాలా జాగ్రత్తగా ఉండాలి. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం నుంచి చదువుతున్నాను. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయనందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారము విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటందు విస్తరించుచు ఆయనందు నడుచుకొనుడి. ఎందుకింత నొక్కి అక్కడి నుంచి చెప్తున్నాడు అని అంటే, ఆయనను అనుసరింపక, ఎక్కడుంటారు వీళ్ళంతా? సంఘములోనే. ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్య ఆచారమును అనగా ఈలోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వ జ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోవాడు ఎవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. 16వ వచనం చదువుదాం ఒకసారి. కాబట్టి అన్నపానముల విషయంలోనైనను పండుగ అమావాస్య విశ్రాంతి దినము అను వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చ ఎవరికి అవకాశం ఇవ్వకూడదు. ఇవి రాబో వాటి ఛాయే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. అతి వినయాసక్తుడై దేవదూతారాధన యందు ఇచ్చగలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనసు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడు ఎవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి. అంటే ఇలాంటి వాళ్ళు ఎక్కడుంటారు? సంఘంలోనే ఉంటారు. అలాంటి వాళ్ళు మిమ్మల్ని తప్పుడు బోధ ద్వారా మీ యొక్క బహుమానాన్ని అపహరింపనీయకుడి. ఆ శిరస్సు మూలంగా సర్వ శరీరము కీళ్ల చేతను నరముల చేతను పోషింపబడినదే దేవుని వలన కలిగిన వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. 23వ వచనం వరకు మీరు దాన్ని చదువుతూ ఉండండి. ఏమంటున్నాడంటే, సంఘములో అబద్ధ బోధకులు, రకరకాల బోధకులు, వారు విన్న వాటిని గురించి ఉప్పొంగుచు గొప్పగా చెప్పుకునేటటువంటి వారి అనుభవాల గురించి కథలుగా వాటిని మలిచేసి చెప్పుకునే వాళ్ళు రకరకాలుగా ఉండి శిరస్సు నుండి నేర్చుకున్నటువంటి బోధన కాక వేరే బోధన మిమ్మల్ని తీసుకుని వెళ్తారు. జాగ్రత్తగా ఉండండి. లేఖనానుసారంగా 2 ప్రధానమైనటువంటి విషయాలు సంఘాన్ని పాడు చేస్తాయి. ఒకటి శారీరకమైనటువంటి వ్యభిచారము, అక్రమ సంబంధాలు. రెండవది తప్పుడు బోధలు. ఈ 2 కూడా ఒకే రకమైన, అంటే ఈ 2 విషయాలు నేను ఎందుకు ఎత్తిపట్టి మీకు చూపించాను అంటే, తప్పుడు బోధ చేయడం అనేటటువంటిది
ఎవరైతే సంఘముతో ప్రధానము చేసుకొని ఆ సంఘము కొరకు ఎదురు చూస్తున్నటువంటి భర్త అయి ఉన్నాడో ఆయనే కదా సంఘానికి శిరస్సు. ఆ శిరస్సు నుంచి నేర్చుకున్న దాన్ని కూడా చెడగొట్టేవాడు సంఘములో వ్యభిచారం చేస్తున్నట్టే లెక్క. అంటే శరీరముతో వ్యభిచారం చేసేవానికిని, క్రీస్తును అనుసరించిన బోధ చెయ్యని అసత్య బోధకుడికిని ఏమాత్రం తేడా లేదు. ఇద్దరు కూడా ఒకరు ఆత్మీయ భ్రష్టత్వంలో ఉన్నారు, ఒకరేమో శారీరక భ్రష్టత్వంలో ఉన్నారు. ఒకరు ఆత్మీయ వ్యభిచారం చేస్తున్నారు, ఒకరు శారీరక వ్యభిచారం చేస్తున్నారు. ఈ 2 రకాల వ్యభిచారం సంఘాన్ని పాడు చేస్తుంది. కాబట్టి ఎవడైనాను సంఘమును పాడు చేయకూడదు. ఈ విధంగా ఎవడు ఉండి సంఘాన్ని పాడు చేయకూడదు. పాడు చేస్తే దేవుడు వారిని పాడు చేస్తాడు.